పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న లాస్ట్ టైంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హలో మామ్స్, అందరికీ నమస్తే. నిన్న ఉదయాన్నే రెడీ అయ్యి ఓటు వేయడానికి పోలింగ్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్లి ఓటర్లందరూ వస్తున్నారా లేదా అని నేను మా టీం కలిసి ఓటర్ లిస్ట్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నాము. ప్రతిక్షణం ఓటర్లను తీసుకురావడానికి కొన్ని లోకల్ ఆటోలు కూడా అరేంజ్ చేశాము. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఓట్లు వేయడానికి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. గుల్లకాడ కొబ్బరికాయ కొంటారా పూలు కొంటారా అని ఎలా అయితే అడుగుతారో అక్కడికి వచ్చిన ఓటర్లని మా గుర్తు కోటేయండి అంటే మా గుర్తు కోటేయండి అని అడుక్కోవడం అయితే మొదలు పెట్టారు. నాకైతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడగానే తుమ్మడం దగ్గర ఉన్న కోటమైసం కూడా అయితే గుర్తుకొచ్చింది. నేనేమో బ్లాగ్ కోసం వీడియో తీస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి నా మీదకి అయితే గొడవకు వచ్చారు. 12:30కి మెల్లగా ఓటర్లు అయితే తగ్గడం మొదలైంది. నేనైతే అప్పటి వరకు ఓటు అయితే వేయలేదు. ఇంకా నేను ఓటు ఎందుకు వేయలేదంటే ముసలోళ్ళు ఉంటే ఎవరైనా పోలింగ్ బూత్ లోకి తీసుకుపోవడానికి వీలుగా ఉంటుందని నేనైతే ఇంకా ఓటు వేయలేదు. 12:30 వరకు అయితే పోలింగ్ 60% అయింది. మా వార్డులో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 1041 వరకు ఉన్నాయి. ఇంకా అటు ఇటు తిరిగి బాగా అలసిపోయానని మధ్యాహ్నం 1 గంటకైతే ఒక కూల్ డ్రింక్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఈ రోజుకైతే ఇదే లంచ్ నాకు. ఇక్కడున్న అందరి మనసులో ఓట్లు ఎక్కడ పడుతున్నాయో ఏమవుతుందని ఒకటే టెన్షన్ గా ఉంది. ఓటర్లు మాత్రం ఎవరిని చూసినా అయిపోయింది మీకే అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. క్రౌడ్ మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నేనైతే ఇంకా ఎవరు రాలేదా అని బూత్ లో అడిగి తెలుసుకొని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇలా ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ దగ్గర కరెక్ట్ గా 4 గంటలకు పెద్ద గొడవ మొదలైంది. పోలీస్ అధికారులు కూడా చాలా మంది వచ్చారు. ఇంకో గంట అయితే అయిపోతుంది అనుకున్న టైంలో దొంగ ఓట్లు వేస్తున్నారని వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా పట్టుకున్నారు మా వాళ్ళు. ఆ గొడవలో టైం ఎక్కడ అయిపోతుందని నేను త్వరగా వెళ్లి నా ఓటు వేసి వచ్చేసాను. అప్పటికే భగతన్న కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగిన సంఘటనలు మొత్తం వివరించి చెప్పారు. ఫైనల్ గా టైం ఇంకా అరగంట ఉండడంతో అక్కడే దూరంగా ఉండి టైం అయిపోయేదాకా బాక్స్ సీల్ చేసేదాకా అక్కడే ఉన్నాము. మా వార్డులో మొత్తం ఓట్ల సంఖ్య 1041 కాగా అందులో 902 ఓట్లు పోలైనట్టు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మా వార్డులో ఎక్కువ పోలింగ్ అయిందని చెప్పి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అసలు కదా రేపు శుక్రవారం మిర్యాలగూడ మార్కెట్ యార్డ్ లో లెక్కింపు ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది జనం ఎవరి సొమ్ముకు న్యాయం చేస్తారన్నది. నిజమేనయ్యా పుల్లారావు.